ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ మాత్రే నమః. నా పేరు రాధ. నేను శ్రీ కాళీవారాహి త్రిశక్తి పీఠం నుండి మన పీఠం తరపున శివగంగే కర్ణాటకలో అన్న సమారాధనకు వెళ్ళాము. అక్కడ ఆ నేను శివగంగే వెళ్తాను అని అసలు అనుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి చాలా రోజుల నుంచి వెళ్ళాలనే అనుకున్నాను. అన్ని ప్రిపేర్ చేసుకున్నాను వెళ్ళడానికి. అన్ని అయిపోయాక ఎందుకో సడన్ గా నడుము నొప్పి బాగా ఎక్కువైంది. వెళ్ళే 2 రోజుల ముందు నుంచి బాగా ఎక్కువయ్యి ట్రీట్మెంట్ కి వెళ్తున్నా. అసలు ఇక వెళ్ళలేనేమో అనుకున్నా. ఆ రోజు బయలుదేరే రోజు మార్నింగ్ మా అమ్మాయికి చెప్పాను, ఇంకా నేను వెళ్ళనమ్మా, నాకు నొప్పి తట్టుకోలేకపోతున్నా, నేను రాను అని చెప్పా. చెప్తే తనంది, నువ్వేం చెయ్యొద్దులే అమ్మా, వచ్చి కూర్చో, ఊరికే రా, వస్తే బాగుంటది కదా అని చెప్పి అనింది. అంటే సరేలే అని చెప్పి స్టార్ట్ అయ్యాను. స్టార్ట్ అయిన తర్వాత గురువు గారికి చెప్పాను. ఆ గురుగారు బాగా నొప్పిగా ఉంది నాకు అని చెప్పి, అమ్మవారి దయ మీ దయ ఉండాలి గురువు గారు అని చెప్పి నేను స్టార్ట్ అయితే అయ్యాను. ఇంకా అంత నొప్పిలో కూడా వెళ్తుంటే దారిలో కారులో బాగా ఒక దగ్గర అప్ అండ్ డౌన్ వచ్చిన దగ్గర బాగా నొప్పి వచ్చి అమ్మ అని గట్టిగా అనేటప్పటికి మా పిల్లలు ఇంకా ఆగిపోలే, అమ్మ వద్దులే మరి అంత నొప్పి ఉంటే అని చెప్పి అన్నారు. కానీ ఎందుకో తెలియదు, నాకు ఆగాలి అని అనిపించలేదు. అంత నొప్పిలో కూడా ఇంకా గురువు గారికి చెప్పాను కదా, అంత బాగా ఉంటదిలే అని అనిపించింది. అనిపించి ఇంకా నేను ఉండాలి అని అసలు అనుకోలే, ఆగిపోదామని ఇంకా అప్పుడు అనిపించలేదు నాకు. అట్లే వెళ్ళాను. ఆ ఇంకా అందరం కలిసి శివగంగే అలా లోపలికి ఎంటర్ అయ్యాము. లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక తెల్ల పిల్లి ఒకటి ఎదురొచ్చింది. వెంటనే నేను శ్రీకాంత్ గురువు గారికి చెప్పండి అని చెప్పి చెప్పాను. చెప్తే వాళ్ళు అన్నారు, పర్వాలేదులే ఏం కాదు అని చెప్పి అన్నారు. వాళ్ళు సింధు అను శ్రీకాంత్. ఇంకా అట్లానే టెంపుల్ లోపలికి వెళ్ళాము, రూమ్ తీసుకున్నారు, అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే మన సాధకులు ఉన్నారు ఇద్దరు. వాళ్ళు మేము వెళ్ళగానే కార్ దగ్గరికి వచ్చారు, వచ్చి అన్ని సామాన్లన్నీ అందరు కలిసి దింపారు. మమ్మల్ని లోపలికి పంపించి మమ్మల్ని అక్కడ వదిలేసి ఇంకా వాళ్ళు తలా ఒక పని ఉందని అందరూ అట్లా వెళ్ళిపోయారు. మేము గ్యాస్ పెట్టండి, నైట్ కి వంట చేసుకోవాలి కదా అని చెప్పి అంటే, వచ్చి ఎమ్మటే వచ్చేస్తాము, వచ్చి పెట్టుకొని చేసుకుందాము అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. మేము పప్పు ఇంటి దగ్గరే వండుకొని వెళ్ళాము, ఒక అన్నం ఒకటే ఉండాలి. కానీ వాళ్ళు బయటికి వెళ్ళాక వర్షం బాగా వచ్చింది, బాగా వచ్చి వాళ్ళు రావడానికి చాలా లేట్ అయింది. వాళ్ళు వచ్చి గ్యాస్ పెట్టి వంట చేసి మేము తినేసరికి 12:30 1 గంట కనుక అయింది. ఆ ఈ లోపే నేను, మా పెద్దమ్మాయి, పిల్లలు మేమందరం కలిసి కూరగాయలు అంటే పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, ఇట్లా పాడవని కూరగాయలన్నీ కట్ చేసుకొని రేపు పొద్దున్నే కడుక్కునేవన్నీ కడిగి పెట్టుకునేవన్నీ నైటే అన్ని సర్ది పెట్టుకున్నాం. ఈ లోపే మాకు ఎందుకో తెలీదు, నా మనవరాలు బాగా ఏడ్చింది. అసలు సడన్ గా స్టార్ట్ చేసింది. మేము ఫోన్ చేసి చెప్పాం వాళ్ళకి. మా అల్లుడు గారికి చెప్పింది మా అమ్మాయి. చెప్తే గురుగారిని అడుగుతా అని చెప్పి గురుగారిని అడిగితే, గురుగారు చూసి చెప్తా అన్నారు, ఫోటో పెట్టమన్నారు. పెట్టాము. మేము పెట్టిన తర్వాత ఇంకేం చేసామంటే, ఇంక అంత చిరాకు చేస్తుందని చెప్పి దేవుడి పాటలు పాడితే మానేసిద్దేమోనని మేము దేవుడి పాటలు పాడడం మొదలు పెట్టాం. మేము మొదలుపెట్టి పాటలు స్టార్ట్ అవ్వగానే కొంచెం సేపటికి ఏడుపు ఆపి నిద్రపోతుంది చిన్నగా. ఇంకా గురువు గారు ఫోన్ చేసి, ఇంకేం కాదులే అయ్యా, దేవుడి పాటలు స్టార్ట్ చేశారు, దేవుడి పాటలు పాడుకుంటున్నారు, ఏం కాదులే తగ్గిపోయిద్దిలే అని చెప్పి అన్నారు. అసలు మాకైతే చాలా ఆశ్చర్యం వేసింది గురువు గారు అలా చెప్పేసరికి. మేము దేవుడి పాటలు పాడుతున్నాం అన్న విషయం కూడా గురువు గారికి తెలిసింది అని. ఇంకా పాప పడుకున్న తర్వాత మళ్ళీ కూరగాయలన్నీ కట్ చేస్తున్నాం, వాళ్ళు వచ్చి వంట చేశారు. అన్నం తిని ఇంకా పడుకున్నాం మేము. పడుకొని పొద్దున 4 గంటలకల్లా అగ్ని ఆరాధన చేయమన్నారు గురువు గారు. ఇంకా లెగిసి స్నానాలు అవి చేసి అగ్ని ఆరాధన స్టార్ట్ చేశారు మన సాధకులు. అగ్ని ఆరాధన అంతా పూర్తయ్యాక అష్టదిగ్బంధన చేశారు. అక్కడ కోతులు చాలా ఉన్నాయి. ఫస్ట్ అసలు అవి మా దగ్గరికే రాలేదు, దూరంగానే ఉన్నాయి. ఆ తర్వాత అక్కడ కొన్ని ఒకసారి మేము అగ్ని ఆరాధన చేసి అంతా అష్టదిగ్బంధన చేసిన తర్వాత ఆయన అక్కడ పనిచేసి ఆయన చీపురు పట్టుకొని వచ్చి ఊడ్చాడు. ఆయన ఊడవడం అట్లా అయిపోయింది, ఇంకా కోతులు రావడం మొదలు పెట్టాయి. ఎందుకు ఇంకా తర్వాత ఒకసారి గురువు గారికి చెప్పారు.
గురువుగారు మళ్ళీ అలా చేయమన్నారు. చేయమన్నాక ఒకసారి దిష్టి తీయమన్నారు. దిష్టి తీసి మళ్ళీ అలా చేసిన తర్వాత కోతులు రావడం కొంచెం ఆగిపోయింది. ఆగిపోయాక ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశారు. మేమేమో లోపల కూర్చొని కూరగాయలు కట్ చేస్తున్నాం. బయట వీళ్ళు వంట చేసుకుంటున్నారు. అట్లే పాలు పాడయ్యాయి. పాలు పాడయ్యాయని గురువుగారికి చెప్పారంట. గురువుగారికి చెప్తే దిష్టి తీయమన్నారు అని చెప్పి తీశారు, దిష్టి తీశారు. అసలు నాకు తెలియదు, నిమ్మకాయతో శ్రీకాంత్ 2, 3 సార్లు చూసా నేను. అటు దూరంగా వెళ్ళి మొత్తం కలిపి తిప్పుతున్నాడు నిమ్మకాయ. ఎందుకు అని అడిగితే చెప్పారు అప్పుడు సాధకులు, దిష్టి తీయమన్నారు గురువు గారు, అందుకే అలా చేస్తున్నారు అని. ఆ ఇంకా ఏంటి, నైట్ వరకు నేను నొప్పితో చాలా ఇబ్బంది పడ్డాను. అసలు నైట్ కూరగాయలు కోసేటప్పుడు కూడా నేను చైర్ లో కూర్చొనే కట్ చేశాను. నొప్పి బాగా ఉంది నాకు ఆ రోజు. ఇంకా తర్వాత మార్నింగ్ లెగిసాక నాకు అసలు నొప్పి అసలు ఎక్కువ అనిపించలేదు. నేను పనులన్నీ చేయగలిగాను. కింద కూర్చొని కూడా కూరగాయలు కట్ చేశాను. అంతా అమ్మవారి మీదే భారం వేశాను. తగ్గాలమ్మ నాకు, నేను అన్ని చెయ్యగలగాలి, అన్ని అన్న సమారాధనలో నేను పాల్గొనాలి అని చెప్పి దండం పెట్టుకొని చేసేటప్పటికి నాకు నొప్పి అనిపించలేదు. అసలు ఎలా తగ్గిందో నాకే అర్థం కాలేదు. తగ్గిపోయింది. ఈ పూర్తి అయ్యే వరకు అసలు నొప్పే రాలేదు. అభిషేకం అయ్యి అభిషేకానికి కూడా పైకి మెట్లెక్కి నడిచెళ్ళాను. మెట్లు దిగి వచ్చాను. 350 మెట్ల వరకు ఉన్నాయి. అప్పటి వరకు కూడా నాకు నొప్పి రాలేదు. ఇంకా మేము స్టార్ట్ అయ్యి కారులో బయలుదేరి వచ్చాక కొంచెం దూరం వచ్చాక నొప్పి మళ్ళీ, అసలు బయలుదేరే రోజు ఎంత నొప్పి ఉందో అంత నొప్పి ఉంది. అన్న సమారాధన పూర్తయ్యే వరకు కూడా నాకు నొప్పి రాలేదు. అసలు చాలా ఆశ్చర్యం వేసింది నాకు. గురువు గారి దయ వల్ల, అమ్మవారి దయ వల్లే అట్లా చేయగలిగాను నేను అని అనిపించింది. ఇంకా అన్నస మేము మ్, అన్న సమారాధన దగ్గరికి ఇంకా అంత పూర్తయి వంటంతా అయిపోయింది. వంటంతా అయిపోయి మేము కూరగాయలు కట్ చేసేటప్పుడు రవీందర్ గారు, శ్రీనివాస్ గారు హెల్ప్ చేశారు మాకు. వంట పాత్రలు కడగడం కూడా వారిద్దరే చేశారు. ఈసారి మేము అసలు వెళ్ళలేదు, అటువైపు పక్కకు కూడా వెళ్ళలేదు. నొప్పి ఉండడం వల్ల నేను అసలు ఆ, అస్సలు వెళ్ళలేదు. వాళ్ళే చేశారు, వాళ్ళిద్దరే చేశారు. ఎప్పటికప్పుడు మొత్తం అసలు ఒక్క ఉంది కొంచెం బేషన్ ఉంది, ప్లేట్ ఉంది అన్నా కూడా కడిగేసేవాళ్ళు. ఒక్క గిన్నె కానీ ఏమి ఉంచేవాళ్ళు కాదు. ఇంకా పాలు పాడయ్యేసరికి శ్రీకాంత్కి ఏం చేయాలో అర్థం కాలే, బాగా టెన్షన్ పడ్డాడంట. వచ్చి మా అమ్మాయి కూరగాయలు కట్ చేసే దగ్గర ఉంటే, నువ్వు కూరగాయలు కట్ చేసుకుంటూ ఉంటే ఎలా, ఇక్కడికి రా వంట చేద్దామని చెప్పి పిలిచి తీసుకెళ్లి ఇద్దరు కలిసి వంట చేశారు. మా అమ్మాయి మా అల్లుడు గారే వంట చేశారు. వాళ్ళిద్దరు బెంగళూరులో అన్న సమారాధన జరిగినప్పుడు కూడా వాళ్ళిద్దరు చేశారు, వంట చేశారు. కానీ ఈసారి ఎక్కువ, అంటే క్వాంటిటీ 55 కేజీల వరకు ఉండారు. ఇక్కడ చేసినప్పుడు ఇంకా శ్రీకాంత్ ఫ్రెండ్ ఎవరో వచ్చాడు, తను కూడా కొంచెం హెల్ప్ చేశాడు. కానీ ఇప్పుడు మటుకు శ్రీకాంత్ మా అమ్మాయే వంట దగ్గర చేయడం, నాకు అన్న సమారాధనకి అది క్షేత్రంలో చేయడం నిజంగా చాలా వాళ్ళ అదృష్టం అని అనిపించింది. రాజవర్ధన్ గారు వాళ్ళకి హెల్ప్ చేశారు, సింధుకి శ్రీకాంత్కి. ఇంకా వెంకటేశ్వరరావు గారు ఆమ్, ప్రతిసారి వంట చేసేటప్పుడు రాజేష్ గారు ఒక్కరే చేసేవాళ్ళు, మమ్మల్ని ఎవరిని రానిచ్చేవాళ్ళు కాదు. సాధకులందరం హెల్ప్ చేసే వాళ్ళం కానీ వంట దగ్గరికి ఎవరం వెళ్ళే వాళ్ళం కాదు. ఈసారి అందరం వంట దగ్గరికి వెళ్ళాం, సాధకులు అందరం కూడా వెళ్ళాం వంట దగ్గరికి. వెంకటేశ్వరరావు గారు అయితే ఇక ఏది తగ్గినా బయటికి వెళ్ళడం, తీసుకురావడం. అసలు అంటే క్యారెట్ల కోసం, ఆలు కోసం, తర్వాత పాలు, పెరుగు, ఇలా ఏది కావాలంటే అది వెళ్తూ వస్తూనే ఉన్నారు పాపం. తను కూడా చాలా తిరిగారు, కూడా చాలా హెల్ప్ చేశారు. ఆ, ఇంకా సాధకులందరం ప్రతిసారి ఇంత పని ఉండదు మాకు. ఈసారి తక్కువ మంది సాధకులు అవడం చేత అందరికీ పని ఎక్కువగానే ఉంది. పని ఎక్కువ ఉన్నా కూడా ఏం అనిపించలేదు. పని చేసినంత సేపు మేము అంత పని చేస్తున్నామని ఎవరికి అనిపించలేదు. చాలా ఇష్టంగా చేసాము, వంట పూర్తి చేసాము అట్లా. ఎవరికి అలసట అనేదే రాలేదు. వాటిని కూడా ఎండలో నించొనే చేసాం, కానీ ఎవరికి కొంచెం కూడా అలసట అనేదే రాలేదు. అంతా అమ్మవారు గురువుగారే చూసుకుంటారు, మందేం లేదు అని అనుకున్నాము. అంతా ఎట్లో మేము చేస్తున్నాం అంతే అని అనుకున్నాము. వంటలు చాలా బాగా కుదిరాయి. స్వీట్ కూడా అసలు చాలా బాగుంది. ప్రతిసారిలాగే ఈసారి కూడా ప్రతిసారి ఏం చేస్తారంటే ఆలు కుర్మా చేస్తాము. ఈసారి ఫస్ట్ టైం సాంబార్ పెట్టారు. చాలా బాగుంది సాంబార్ అయితే.
ఆ, స్- ఎందుకో ఈసారి ఫస్ట్ అలా సాంబార్ పెడుతున్నారు అని అనుకున్నాను. కానీ ఫస్ట్ టైం సాంబార్ పెట్టారు, అది కూడా చాలా బాగా కుదిరింది. నేను 2 టైమ్స్ తిన్నాను సాంబారు అన్నం వేసుకొని, రైస్ లో సాంబార్ వేసుకొని. ఇంకొకటి మన దగ్గర ఏంటే మన మన పైన అన్న సమారాధన జరుగుతుంది గుడి పైన. మళ్ళీ తర్వాత వచ్చేసి బ్రాహ్మిన్స్ ఒకటి ఉందంట, అక్కడ ఒక అన్నదానం కూడా జరుగుతుంది. మనది మూడోది. ఈ మూడోది అయినా కూడా మన దగ్గర ప్రతిసారి కన్నా కూడా ఈసారి 900కి పైగా తిన్నారు మన దగ్గర. అన్న సమారాధనలో వచ్చారు 900 మంది కనుక తిన్నారు. 55 కేజీల రైస్ అంత మందికి వచ్చిందంటే అసలు ఎంత ఒదిగిచ్చిందో ఆ రైస్ అయితే. పెరుగన్నం కూడా అలాగే వంట చేసేటప్పుడు కూడా పెరుగు కలిపి గిన్నెలోకి మారుస్తేటప్పుడు మారుస్తా ఉంటే వస్తా ఉంది అసలు. ఎంత ఒదిగినిచ్చిందో అన్నం కూడా. ఆమ్, ప్రతిసారి స్టార్ట్ చేయగానే 40-45 నిమిషాల్లో మొత్తం అయిపోయేది. అన్న సమారాధన కార్యక్రమం మొత్తం పూర్తయిపోయేది. కానీ ఈసారి 2 అవర్స్ కి పైనే టైం పట్టింది. కానీ అందరూ తృప్తిగా తిన్నారు. వచ్చిన వాళ్ళు ప్రతిదీ అడిగి పెట్టించుకొని మరీ తిన్నారు. సాంబార్ అయితే చాలా మంది వద్దు వద్దు అన్నారు. వేసుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చి పోయించుకొని మరీ తిన్నారు, 2-3 సార్లు వచ్చి పోయించుకొని తిన్నారు. ఆ ఇంకా ఒక 15 నిమిషాలు నా మనవరాలకి బాగోలేక తను ఏడుస్తా ఉంటే నేను పక్కకి వెళ్ళాను తను తీసుకొని. ఆ 15 నిమిషాలే నేను వెళ్ళింది. అప్పటి వరకు ఫస్ట్ రైస్ బౌల్లో హాఫ్ వరకు ఉంది అన్నం నేను వెళ్ళేటప్పుడు. ఆ, ఇంకా చాలా ఉంది. అప్పటికే గంట అయిపోయింది, అయినా ఇంకా రైస్ ఆఫ్ ఉంది అని అనుకున్నాను. మళ్ళీ ఇంకా నేను అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి ఆ, ఇంకా నేను వెళ్ళేటప్పుడు ఎలా ఉందో ఆ రైస్ గిన్నెలో మళ్ళీ అలాగే ఉంది. ఏంటి ఇంకా అయిపోలేదు, జనాలు వస్తానే ఉన్నారు కదా అని చెప్పి అనుకొని అడిగాను. అడిగితే అప్పుడు అన్నారు ఇది రెండవదమ్మా అని చెప్పి చెప్పారు మన సాధకులు. అవును, అంత త్వరగా అయిపోయిందా రైస్ అని చెప్పి నేను అనుకున్నాను. ఇంకా పెరుగన్నం పెట్టాము లాస్ట్ బౌల్ కూడా. పెరుగన్నం పెట్టేటప్పుడు వెంకటేశ్వరరావు గారు పెడుతుంటే నేను పక్కనే ఉన్నాను. నేను మా ప్లేట్స్ ఇస్తున్నాను. అసలు ప్రసాదం లాస్ట్ లో కొంచెం ప్రసాదం ఒక్క ముద్దున్నా చాలు పెట్టండి అమ్మా అని చెప్పి పెట్టించుకొని ఒక 10 మంది దానికి ఉన్నారు. అట్లా కొంచెం ఒక ముద్ద ప్రసాదం మాత్రమే పెట్టించుకొని తిన్నారు. ఇంకా లాస్ట్ లో సాంబార్ కూడా గ్లాసుల్లో పోయించుకొని తీసుకెళ్లారు. అసలు అప్పుడు బాగా అనిపించింది. ఏది వేస్ట్ అవ్వకుండా తిన్నారు ఈసారి, అసలు ఒక ప్లేట్ కానీ ఏది లేకుండా బాగా తిన్నారు. ఇంకా ఈసారి ఏంటంటే ఒక అతను కూర్చొని తింటుంటే కోతి వచ్చి ఆయన ప్లేట్ దగ్గర ప్లేట్ లాక్కొని మరీ తినింది. కాలభైరవుడు గాని అది గాని చాలా బాగా అనిపించింది. అట్లా చూస్తూ ఉండిపోయా నేనైతే. ఇంకా వాటర్ దగ్గరికి వచ్చేసరికి వాటర్ పిల్లలు పెడుతూనే ఉన్నారు, అయిపోతానే ఉన్నాయి. వాళ్ళని మన సాధకులు వెళ్ళి మళ్ళీ బకెట్లలో పోస్తున్నారు, పిల్లలు పోస్తానే ఉన్నారు. అందరూ తాగే వాళ్ళు ఏంటంటే మన అన్న సమారాధనకి వచ్చిన వాళ్ళే కాకుండా బయట అటు ఇటు తిరిగే వాళ్ళు కూడా ఎండ ఉండడం వల్ల బాగా తాగారు నీళ్లు. ఉమ్, ఆ టైంకి వాళ్ళకి నీళ్ళు అందించడం కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా పిల్లలు వచ్చేసి కార్డులు కార్డులు పంచారు. కార్డులు పంచేటప్పుడు వాళ్ళు ముగ్గురు ముగ్గురు కలిసి బాగా పంచారు. ఇంకా అలా పంచుతుంటే ఏం చేస్తున్నారంటే కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకొని పడేస్తున్నారు, కొంతమంది అసలు తీసుకోవట్లేదు, తీసుకోకుండానే వద్దు అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇట్లా కాదు అని ఇంకా మరి ఏమనిపించిందో నా మనవడికి, కార్తికేయ తను ఏమన్నాడంటే అన్నం పెట్టే ప్లేట్ లోనే పెట్టిస్తే అందరు పడేయకుండా తీసుకుంటారని చెప్పి వాడికి ఒక ఐడియా వచ్చింది. ఐడియా వచ్చి అట్లా ప్లేట్ లో పెట్టడం మొదలు పెట్టాడు. కార్డులు కార్డులు అంటే ప్లేట్ లో కార్డు పెట్టి ఇస్తే ఏం చేస్తున్నారు, ఇంక అలా మొదలు పెట్టగానే వాళ్ళు కార్డు తీసుకొని కళ్ళకు అద్దుకొని జేబులో పెట్టుకుంటున్నారు. అప్పుడు వాడి హ్యాపీనెస్ చూడాలి అసలు, ఎంత సంతోషపడ్డాడో అసలు. వాళ్ళు తీసుకొని పడేసేది చూసాడంట. వాళ్ళు అలా పడేసారు అమ్మమ్మ, ప్లేట్ లో ఇస్తే కళ్ళకు అద్దుకొని జేబులో పెట్టుకుంటున్నారు అని చెప్పి చెప్పాడు. అట్లా చేశారు. ఉమ్, ఇంకా అసలు అలా అలా మా అమ్మవారి ఫోటో తీసుకొని అలా ఎలా కింద పడేస్తారో అని అనిపించింది నాకు. ఒక అతను అయితే నా మనవరాలు చిన్న పాప కదా, చిన్న పాప కార్డు ఇస్తుంటే అమ్మవారి ఫోటో ఉంది కదా అని తీసుకోకుండా తను ఆమ్, ఒక నిమిషం ఆగమ్మా అని చెప్పి బ్యాగ్ లోంచి పర్స్ తీసి 20 రూపాయల నోట్ ఇచ్చి కార్డు వద్దు నాకు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే నేను వెంటనే పిలిచి, మేము డబ్బుల కోసం కాదండి చేసేది, మేము అమ్మవారి పీఠం తరపున అన్న సమారాధన చేస్తున్నాము, మేము డబ్బులు తీసుకోము అని చెప్పి ఇచ్చేసాను.
తను ఏమనుకొని ఇచ్చాడో నాకు అర్థం కాలేదు. అసలు నాకు చాలా బాధ అనిపించింది, ఎందుకో తెలియదు. అట్లా డబ్బులు ఇచ్చేటప్పటికి బాధ అనిపించింది. అసలు ఇంకా చదువుకున్న వాళ్ళకన్నా చదువు రాని వాళ్ళే నయం అసలు అని అనిపించింది. వెంటనే పీఠంది లోగో ఉంటే లోగో చూపించాను, చూసి వెళ్ళిపోయాడు. ఆ అసలు అమ్మవారి ఫోటో ఇస్తుంటే ఇట్లా చేయడం ఏంటి అని కొంచెం బాధ అనిపించింది అంతే. ఆ ఇంకా అన్న సమారాధన అయితే సక్సెస్ఫుల్ గా చేయగలిగాము, బాగా చేసాము. కొంతమంది సాధకులమే ఉన్నా కూడా మేము చాలా బాగా చేసాము అనిపించింది, ఎప్పట్లాగే చేసాము అని అనిపించింది. ఆ ఇంకా అన్న సమారాధన అంతా పూర్తి అయిపోయిన తర్వాత మేము రూమ్ లో కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకొని ఇంకా గుడిలో అభిషేకానికి వెళ్ళాలని లెగిసి రెడీ అయ్యాము. గుడిలో అభిషేకానికి 350 మెట్ల వరకు ఉన్నాయి, ఎక్కాలి అంటే వెళ్ళగలనో లేదో అనుకున్నాను. కానీ ఉండమంది మా పెద్దమ్మాయి, వద్దులే అమ్మ నువ్వు, అందుకని కాదు నేను వస్తాను, ఎక్కగలిగినంత వరకు ఎక్కుతాను అని చెప్పి నేను అయితే వెళ్ళాను. కానీ అసలు నాకు నొప్పి అనిపించలేదు, నేను వెళ్ళాను. అక్కడ మేము శివలింగానికి అక్కడ దర్శనం, అయ్యవారి దర్శనం చేసుకున్నాక అభిషేకం అంటే అభిషేకానికి ఇంకా 10 నిమిషాలు టైం ఉందమ్మా కూర్చోండి అన్నారు అక్కడ. అక్కడ 10 నిమిషాలు టైం దొరకగానే మన సాధకులందరూ సాధన చేసుకోవడం మొదలు పెట్టాము. అక్కడ నేను సాధన చేసేటప్పుడు ఎదురుగా ఒక చిన్న గుడి ఉంది. ఆ చిన్న గుడిలో అది జనాలు క్యూ లైన్ ఉండడం వల్ల ఆ గుడి ఏంటి అన్నది, అందులో మూర్తి ఎవరు అన్నది నాకు కనిపించలేదు. ఇంకా నేను కళ్ళు మూసుకొని అట్లా సాధన మొదలు పెట్టగానే అమ్మవారి వెనకాల సూర్యుడు ప్రకాశిస్తున్నట్టు అట్లా కనిపించింది నాకు. అంటే ఒక వెలుగులాగా కనిపించింది. ఆ సూ ఎప్పుడు వెలుగులాగా వచ్చింది అని అనిపించేది, కానీ ఈసారి ఎందుకో సూర్యుడు ప్రకాశిస్తున్నట్టు అమ్మవారి వెనకాల అట్లా అనిపించింది. ఆ తర్వాత అట్లా అనిపించింది. ఇంకా తర్వాత టైం అయింది, పిలిచారు. పిలిస్తే వెళ్ళి అభిషేకం చేయించుకున్నాము. అభిషేకం చేసేటప్పుడు ఆ మామూలుగా అక్కడ నెయ్యి వెన్నలాగా మారుద్ది అని చెప్పి అన్నారు. చెప్తే అది మేము చూసాం, మా కళ్ళతో మేము చూసాము. అసలు శివలింగం మీద పెట్టి ఇట్లా రుద్దుతుంటే అది వైట్ కలర్ గా మారిపోయింది. అది మళ్ళీ మేము తీసుకెళ్ళిన నెయ్యి అలా చేసి ఆ నెయ్యి మళ్ళీ మాకు ఇచ్చేశారు. ఇంకా అది నెయ్యి తీసుకొని ఇంకా అంత అయిపోయింది, మాకు ప్రసాదం ఇచ్చారు. ఆ రిటర్న్ అయ్యి అయిపోయాక ఇటు వస్తుంటే నేను కూర్చున్నప్పుడు ఎదురుగా కూర్చున్నా కదా, గుడి ముందు కూర్చున్నా అని చెప్పా కదా, అదేం గుడి అని వెళ్ళేటప్పుడు చూస్తే అది సూర్యనారాయణుడి గుడి. సూర్యనారాయణుడు ఉన్నారు అందులో. ఇవాళ ఆదివారం కదా, ఆ రోజు అభిషేకం చేశారు సాయంత్రం పూట. ఒక పెద్ద పూలమాల వేశారు, చాలా బాగా అనిపించింది నాకు. ఆ సూర్యుడి ముందు కూర్చొని చేయడం వల్ల, సూర్య భగవానుడి ముందు కూర్చొని చేయడం వల్ల నాకు అలా అనిపించిందేమో అని నాకు అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఇంకా మేము గుడి నుంచి బయటికి వస్తే పెద్ద కొండ, ఆ కొండ చాలా హైట్ ఉంది. ఆ పైనకి వెళ్తే కూడా గుడి ఉందంట, అక్కడికి వెళ్తారంట చాలా మంది. మేమైతే వెళ్ళలేదు, మేము ఎక్కలేమని చెప్పి మేము సాధకులం ఎవరం కూడా వెళ్ళలేదు పైకి. ఆమ్, ఇంకా అక్కడే ఒక అమ్మవారి గుడి, కొంచెం బయటికి రాగానే అమ్మవారి గుడి ఉంది. అమ్మవారి దగ్గరికి వెళ్ళాము. అమ్మవారు కూడా చాలా బాగున్నారు, అసలు పెద్ద పెద్ద కళ్ళు, అసలు చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళేటప్పటికి అమ్మవారికి అలంకరణ చేస్తున్నారు, క్లోజ్ చేశారు. క్లోజ్ చేసి ఉంచితే మేము కాసేపు కూర్చున్నాము. అక్కడ పంతులు గారు వచ్చి మీరు అభిషేకం ఏమైనా పూజ ఏమైనా చేయించుకుంటారా అంటే లేదు, దర్శనం కోసం వచ్చాము అని చెప్పాము. అప్పుడు మాకు చూపించారు, అమ్మవారి దర్శనం చేయించి హారతి ఇచ్చి మాకు అమ్మవారి దర్శనం అయితే చేయించారు. అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చి ఆ ఇంకా మేము కిందికి వచ్చేసాము. ఇంకా మాకు దేవి దేవత దర్శనాలు చెప్పారు గురువు గారు మాకు ముందు రోజు జూమ్ కాల్ మీటింగ్ లో, వస్తారు అని చెప్పి. ఈసారి నేనైతే ఎక్కువ చూడలేకపోయాను. రాజవర్ధన్ గారు కొన్ని ఫోటోలు తీసినప్పుడు చెప్పారు, ఆమ్, ఈ నీలకంఠేశ్వరుని అన్ని అన్న సందర్భాలకి ఈ అన్న సందర్భానికి తేడా ఏంటి, మీరు వెళ్ళిన అన్న సందర్భంలో? ప్రతి అన్న సంతర్పణకి చాలా మంది సాధకులు ఉంటాం గురుగారు, ఈసారి తక్కువ మందే ఉన్నాము. ఇంకా అదొకటి, అదే కాకుండా 55 కేజీల రైస్ 900 మంది కనుక పెట్టగలిగామంటే నిజంగా చాలా ఉడిగైంది గురుగారు రైస్ అయితే. ఆ అదొక తేడాగా అనిపించింది గురుగారు నాకు. చాలా మంది, ఇంతమంది 55 కేజీల రైస్ ని ఇంతమందికి పెట్టగలిగాము అని చాలా అనిపించింది గురుగారు. అమ్మా 55 కాదమ్మా, 60. అదే అదే గురుగారు. దైవ దర్శనాలు కానీ ఇంకా ఇంకోటి ఏంటి, కోతులు భయపడరా మొదట తర్వాత భయపడ్డాం వచ్చి? గురుగారు. ఫస్ట్ లో రాలేదు గురుగారు, అసలు మా దగ్గరికి కూడా రాలేదు, తర్వాత వచ్చాయి.
అవి వస్తుంటే కొంచెం భయం అనిపించింది. ఒకసారి వచ్చి శనగపప్పు ప్యాకెట్ ఉంటే ఆ ప్యాకెట్ ఎత్తుకొని వెళ్ళిపోయింది. అప్పుడు కూడా చాలా భయం వేసింది గురుగారు, ఎక్కడ వస్తాయో, ఇంకా మీదికి ఎలా వస్తాయో అని భయం వేసింది. తర్వాత 45 నిమిషాల్లో ఫుడ్ అంతా అయిపోలేదు, సగం మిగిలిపోయింది. ఇంక మిగిలిపోయింది, పైన ఏమో భోజనాలు పెడుతున్నారు, మధ్యలో పెడుతున్నారు, ఇది మన మూడోది, ఎదురు హోటల్స్ ఉన్నాయి. ఏమనిపించింది అప్పుడు? ఇంకా అయిపోదేమో అనిపించిందా? ఆ, భయపడ్డరా? అయిపోయిద్ది అని అనిపించింది, కానీ ఇంకా టైం పట్టిద్ది అని అనిపించింది గురువు గారు. ఇంకా చాలా సేపు ఉంటామేమో అనుకున్నాం, కానీ తొందరగానే అయిపోయింది. మనం టెంపుల్ కి చాలా మంది వస్తానే ఉన్నారు గురుగారు. అసలు ఉమ్, ఎక్కడ వచ్చినా కూడా వాళ్ళు మనం పైన పెట్టే టైంకే మనం కూడా స్టార్ట్ చేసాం. ఉమ్, మనం ఉమ్. కూడా స్టార్ట్ చేసేటప్పటికి మంది స్టార్టింగ్ లో కొంచెం తక్కువ జనాలు వచ్చారు, తర్వాత వచ్చారు గురువు గారు బాగానే. ఇంకా నాకేం అనిపించలేదు, మిగిలిపోయిద్ది అని అయితే అనిపించలేదు గురుగారు. చేస్తాం కొంచెం లేట్ అయిద్దేమో అని అనిపించింది, కానీ మిగిలిద్ది అని అయితే నాకు అనిపించలేదు గురుగారు. మనం అనుకున్న టైం 10 గంటలకి, వాళ్ళు పెట్టేది 12 గంటలకి. మనకి అవును, లేట్ అవ్వబట్టి వాళ్ళ టైం మన టైం ఒకటైంది. లేదంటే వాళ్ళు పెట్టే అవును, టైంకి మనం సర్దుకొని వెళ్ళిపోవాలి లెక్క అయితే. అవును గురుగారు, మీరు చెప్పిన టైంకి ఇబ్బందులు పెట్టుంటే వాళ్ళు పెట్టే టైంకి అయిపోయేది. అదే మనకి ఇబ్బందులు అవ్వబట్టి, అది కొంచెం లేట్ అవ్వబట్టి ఆ టైం అయింది, అంతే, ఏం లేదు. అవును, అవును ఎలా ఉంది గురుగారు. సపోర్ట్? మిగతా సభ్యుల సపోర్ట్ ఎలా ఉంది? అది చాలా బాగుంది గురుగారు. ఈసారి అసలు ఒకళ్ళకొకళ్ళం చాలా బాగా హెల్ప్ చేసుకున్నాము. అసలు తక్కువ మంది ఉండడం వల్ల అందరము చేయగలిగాము, అన్ని అన్ని పనులు అందరం చేయగలిగాము గురుగారు. వంట దగ్గరికి అసలు మేము వెళ్ళము. ఒక పాలు పొంగిచ్చేటప్పుడు వరకే వెళ్తాం, పాల వరకు. కానీ ఈసారి వంట దగ్గరికి కూడా మేము వెళ్ళగలిగాము, వంట కూడా మేము చేయగలిగాము అని చాలా తృప్తిగా ఉంది గురుగారు. అయితే తక్కువ మంది ఉండటం బాగా బాగా కలిసి వచ్చింది అనమాట మీ అందరికి. అవును గురుగారు, అందరం చేయగలిగాం కదా. సాధకులందరం కూడా వంట దగ్గర వెళ్ళగలిగాం గురుగారు, వంట దగ్గర. చాలా మంది భయపడరా మొదట్లో? ఏ జనాలే అంటే మన వాళ్ళు 8 మంది కూడా లేరు, 8 మంది ఉన్నట్టున్నారు, 7 మంది 8 మంది, ఎలా చేస్తాం అనే డౌట్ ఏమన్నా వచ్చిందా? భయపడరా ఏమన్నా? ఏం భయపడలేదు గురుగారు, ఎవరున్నా లేకున్నా పూర్తయిద్ది అన్నది ధైర్యం ఉంది. అది మీరు ఎట్లయినా, మీరున్నారుగా గురుగారు, మీరు మీ దయ వల్ల ఎట్లయినా పూర్తి చేయగలుగుతామని అనుకున్నాం, కానీ ఎవరు లేకపోవడం వల్ల ఇది ఆగిపోయిద్ది అని మటుకు అసలు అనిపించలేదు గురుగారు. ఇంకా మీ ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు గురుగారు. రెండు కాదమ్మా, వాళ్ళు కూడా సాధకులే, ఆయన కూడా సాధకుడే. అవునా, సాధక చేశారంట గురుగారు, మీతో చేశాను అని వాళ్ళ వైఫ్ చెప్పారు మీతో చేశారు అని. అదే వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చారు గురుగారు, వంట చేసే దగ్గర కూడా తను వచ్చి చేయడం గాని అంతా బాగా ఇచ్చారు. గిన్నెలు మోయడం అయితే, గిన్నెలు మోసేటప్పుడు కూడా మన సాధకులకి చాలా హెల్ప్ చేశారు తను. బయట గ్లాసులు పడేస్తే ఆ గ్లాసులన్నీ తీయడం గాని అసలు చాలా హెల్ప్ చేశారు తను కూడా, మాకు మీకు ఎంత సపోర్ట్ బాధ్యత గా ఉంది, వచ్చారు. వాళ్ళకి అంత బాధ్యత ఉంది, అందుకే వచ్చారు చేశారు అంతే. ఇప్పుడు అదే, పీఠం శిష్యులకి మీకు ఎంత బాధ్యత ఉందో ఆయనకు కూడా అంతే బాధ్యత ఉంది. ఆయన కూడా పీఠం శిష్యుడే, అదే గురుగారు. అందుకని చెప్పి ఆయన కూడా ఆ బాధ్యత తీసుకొనే వచ్చాడు.